అమ్మా ఏమిటమ్మా ఇంత సంతోషంగా ఉన్నావు? ఇది సంతోషమే కాదమ్మా, అనుకున్నది సాధిస్తున్నాననే తృప్తి, గోపిని మామూలు మనిషిని చేస్తున్నాననే నమ్మకం. దీనికంతటికీ కారణం నీ కృషి పట్టుదలే రాధా. అంతేకాదమ్మా, ఇందులో డాక్టర్ మధు సహాయం కూడా ఉంది. అవునమ్మా, ఆడదాని విజయానికి మగవాడి అండ తప్పకుండా ఉండాలి. నువ్వు మధు కలిస్తే వృత్తిలోనే కాదు జీవితంలో కూడా సుఖపడతారు. ఏమిటమ్మా నువ్వు అనేది? రాధా, నువ్వు మధుని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. బాగుండేది ఎవరికి? పెళ్లి చేసేవాళ్ళకా చేసుకునే వాళ్ళకా? ఆవేశపడకు రాధా, ఆలోచించు. అతనికేమిటి తక్కువ? తక్కువ కానంత మాత్రాన అతన్ని నేను పెళ్లి చేసుకోవాలా? ఎందుకు చేసుకోకూడదు? అతనంటే నాకు స్నేహమే తప్ప వేరే అభిప్రాయమే లేదు. ఏ మధుని నువ్వు ప్రేమించలేవా? ప్రేమ కావాలంటే వచ్చేది కాదు, అప్రయత్నంగా జరిగేది. అనుభవంతో చెప్తున్నావు. రాధా, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? చెప్పే అవకాశం వచ్చినప్పుడు ముందు నీకే చెప్తానమ్మా. దివాన్ గారు, ఏమిటి? అమ్మాయి పెళ్లి కోసం మీరంతా తాపత్రయపడుతున్నట్టున్నారు. ఎందుకు? ప్రేమించే పెద్దవాళ్ళం కనుక. ప్రేమించే పెద్దలు ఏ చవట చేతిలోనో పెడదామని ఎప్పుడూ అనుకోరు. అంతా విన్నామన్నమాట. అవును, అందుకే వచ్చాను. వచ్చి ఏం చేద్దామని? అన్యాయం జరగకుండా చూద్దామని. జరిగేది అన్యాయం కాదు, పెళ్లి. ఆ పేరుతో దాని గొంతు కొయ్యాలని చూస్తున్నారు. ఆస్తి కోసం, అవసరం కోసం అమాయకురాలైన దాని బ్రతుకు బూడిద పాలు చేయాలని చూస్తున్నారు. నీకెందుగా బాధ? దాన్ని కన్న తల్లిని కనుక నోరు మూసుకునే బ్రతుకుతున్నాను. కన్న తల్లినైనా అమ్మా అనే పిలుపుకు నోచుకోక ఆయానే నోరు మూసుకునే బ్రతుకుతున్నాను. మీరు చేస్తున్న ఈ ద్రోహం, ఈ పాపం విషంలా నా గొంతుకులో దాచుకునే బ్రతుకుతున్నాను. కానీ కానీ దాని పెళ్లి విషయంలో ఏదైనా అన్యాయం జరిగిందో నేను ఊరుకోను. బెదిరిస్తున్నావా? లేదు, ఒక అమ్మగా అర్థిస్తున్నాను. దాని 100 ఏళ్ల జీవితం నిప్పుల పాలు చేయొద్దని బ్రతిమాలుకుంటున్నాను. ఆయా, మనిషిగా బ్రతకాలంటే కొన్ని మర్చిపోవాలి, కొన్ని గుర్తుంచుకోవాలి. రాధ నీ కూతురనే విషయం మర్చిపో. నా హెచ్చరిక గుర్తుంచుకో. ఆడది ఏదైనా మర్చిపోగలదు కానీ తను అమ్మననే విషయం మాత్రం మర్చిపోలేదు. కారణం, తల్లి ప్రేమ ప్రతి క్షణం కడుపులో కదులుతూనే ఉంటుంది. అయితే నీ కర్మ, నీకు మిగిలేదు కన్నీళ్ళే. మిగిలిన బాబు, లోకంలోని తల్లులందరి కన్నీళ్లు నా కళ్ళల్లోనే మిగిలి. కానీ నా బిడ్డ కంటిలో మాత్రం తడి రానివ్వకండి బాబు. అనవసరంగా గోల పెట్టగా నేను చెప్పింది గుర్తుంచుకో. నా బిడ్డకి ఏదైనా అన్యాయం జరిగిందో నా కన్నీరు ఏరే వరదలే మహాసముద్రమై మిమ్మల్ని అందరినీ ముంచేస్తుంది. తెలిసింది, నాకంతా తెలిసింది. అసలమ్మో నువ్వనమాట. బాబు, ఏడవకయా, నేను ఎవరికి చెప్పలే. బాబు, సాధు కూడా చెప్పొద్దు బాబు. చెప్తే ఏమవుతుందండి? ఏమీ కాదు, నా గుండె బద్దలవుతుంది బాబు, నా గుండె బద్దలవుతుంది. ఏం కావాలి సార్? మసాలా వడలు ఉన్నాయా? మసాలా వడలా? అదే పెద్ద పెద్దగా ఉంటాయి. గోపి, పోనీ పెసర పురుగులు చిన్నగా ఉంటాయి. అవే వద్దు, 2 కోకోకోలా. అలాగే. అట్లాంటివి ఈ హోటల్ దొరకవు. మరి నాకలే.
గోపి కోపొచ్చిందా? రాధా, ఉమ్, నాది కోరిక. ఏంటో అది? నువ్వు నా గుండెల్లో నిండిపోవాలి, నేను నీ పెదల మీద పండిపోవాలి. గోపి, అవును రాధా, కాలాన్ని కళ్ళెం వేసి నీ మనసుకు నా మనసుకు మూడు ముళ్ళు వేసి. లేదు గోపి, అలా జరగటానికి వీల్లేదు. ఏ రాధా, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఇష్టం ఉన్న ప్రతిదీ జరగదు గోపి. అంటే నన్ను ప్రేమించలేదా నువ్వు? ప్రేమించాను కనుక పెళ్లి చేసుకోలేనంటున్నా. అర్థమైంది రాధా, అర్థమైంది. అవును, ఒక పిచ్చివాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? గోపి, రాధా, నీ ప్రేమ అనురాగం నా పిచ్చి తగ్గడానికి ఉపయోగించిన మందులు. నీ ఆత్మీయత దగ్గరతనం కూడా నీ వైద్యంలో ఒక భాగం. అదేమీ నిజం కాదు, అంతే కదా? ఆపు గోపి, అలా అనొద్దు. నువ్వు నా మీద చేసిన ప్రయోగం పూర్తయింది, నా జబ్బు నయమైపోయింది. పేషెంట్ డాక్టర్ల మధ్య సంబంధం ముగిసిపోయింది డాక్టర్, ముగిసిపోయింది. కాదు గోపి, కాదు. నిజంగా నేను పిచ్చివాడిని రాధ, లేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని ఎందుకు అనుకుంటాను? తెగిన గాలిపటానికి తాడు కట్టిన వాడు దాన్ని దగ్గర నిలుపుకుంటాడు, మళ్ళీ దాన్ని ఆకాశంలోకి విసిరేస్తాడు, అంతే కదా? కాదు గోపి, అది కాదు. మరి ఇంకేముంది? నేనెవరినో నిజం తెలుసుకుంటే అసహించుకుంటా, నా గతం తెలుసుకుంటే నన్ను దూరంగా తోసేస్తా. లేదు, నీ గతం ఏదైనా క్షమిస్తాను, నువ్వెవరైనా సరే స్వీకరిస్తాను. లేదు గోపి, నన్ను భరించలేవు, సహించలేవు. రాధ, నీ సాక్షిగా, నా ప్రేమ సాక్షిగా నేను సహిస్తాను, భరిస్తాను. అయితే విను, నేను హంతకురాలిని. రాధా, అవును గోపి, కన్న తండ్రినే చంపిన హంతకురాలిని. అబద్ధం. అబద్ధం కాదు, ప్రపంచానికి తెలియని నిజం చెప్తాను నేను. మా నాన్న తాగి కాలు జారి మరణించాడని నమ్మిది లోకం. కానీ నిజానికి మా నాన్నగారి పెళ్లి యానివర్సరీ రోజు అందరితో కలిసి ఆయన బాగా తాగారు. నాకేదో తల తిరిగినట్లయింది. మా నాన్నగారు ఇంకా తాగుతూనే ఉన్నారు. మా అమ్మ నన్ను తన గదిలో పడుకోబెట్టి వెళ్ళిపోయింది. నేను మగత నిద్రలో ఉండగా ఎవరది? ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎంత పని చేశావు రాధా? మీ నాన్నగారిని చంపేశావే. హలో రాధా, హలో రాధా, పోలీస్ స్టేషన్. రాధా, ఐ వాంట్ పోలీస్ స్టేషన్ ప్లీజ్. రాధా, విన్నావు కాకు, ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నావా? పెళ్లి చేసుకుంటావా? చెప్పు చెప్పు గోపి. నువ్వు పెళ్లి చేసుకోవు. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు చేసుకోరు, ఎవరు చేసుకోరు. కమిషనర్ స్పీకింగ్. నేను సిఐడి ఆఫీసర్ గోపిని మాట్లాడుతున్నాను సార్. ఎస్ సార్, రాధ తనే హత్య చేశానని నేరం ఒప్పుకుంది. ఈ హత్యకు సంబంధించిన మిగతా విషయాలు నేను పర్సనల్గా వచ్చి మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, రాధకు నేను పోలీస్ ఆఫీసర్ అని నిజం తెలియదు. మతి భ్రమ నుంచి కోలుకుంటున్న మామూలు మనిషిగానే అనుకుంటుంది.
ప్రస్తుతానికి ఈ నిజాన్ని రహస్యంగా ఉంచడమే చాలా అవసరం. అంటే నీ ఉద్దేశం ఆవిడని అరెస్ట్ చేయొద్దంటావా? అవునండి, కొంతకాలం ఆగితే మంచిదంటాను. ఆశ్చర్యంగా ఉందే. పుట్టుముచ్చలు సహా ఆధారాలు దొరికాయి, పైగా తనకు తానే నేరాన్ని ఒప్పుకుంటున్నది. ఇంకా ఆలస్యం ఎందుకు? అది కాదు సార్, ఇంకా ఈ కేసులో తేలని సమస్యలు, తెలియని మనుషులు, జవాబు దొరకని ప్రశ్నలు చాలా మిగిలి ఉన్నాయి. ఇప్పుడు మనం తొందరపడి రాధను అరెస్ట్ చేస్తే ఆ తెరవనక మనుషులు ఎప్పటికీ దొరకకుండా తప్పించుకుపోతారు. ఐ సీ. అందుకే ఈ అరెస్ట్ మరి కొంతకాలం ఆపితే మంచిదంటాను. ఓకే, అలాగే కానీ. రైట్ సార్, థ్యాంక్ యూ. రాధ, కోపంగా ఉన్నావా? లేదు, ఒంటరిగా ఉన్నాను. నేను వచ్చేసానుగా. తిరిగి వెళ్ళిపోవటానికేగా. కాదు, ఒక విషయం చెప్పడానికి. తెలుసు, పెళ్లి చేసుకోలేను, క్షమించు అని చెప్పటానికేగా. పొరపాటు పడ్డావు రాధ. నీకు తోడుగా ఉంటానని, తోడ్పడతానని చెప్పడానికి వచ్చాను. నా మీద జాలిపడా? కాదు, నీ మీద మనసు పడి. అంటే ప్రేమిస్తున్నావా? ఇంకా అనుమానిస్తున్నావా? ప్రేమిస్తున్నానని చెప్పటానికి 2 రోజులు పట్టిందన్నమాట. మాటలతో ఇప్పుడే చెప్తున్నాను, కానీ మనసుతో మౌనంగా ఎప్పుడో చెప్పాను. ఏమని? రాధ, నేను ప్రేమిస్తున్నాను. నిజంగానా? నా మీద నమ్మకం ఉంటే నా మాట నమ్ము. నిన్ను మనస్ఫూర్తిగా దైవసాక్షిగా ప్రేమిస్తున్నాను. నిన్నే పెళ్లి చేసుకుంటాను. కుప్పి. అవును రాధా, మన పెళ్లి జరుగుతుంది, ముమ్మాటికి జరుగుతుంది. కుప్పి. రాధా, ఏంటి అల్లరి? ఇది అల్లరి కాదు, ఆకలి. ఆకలికైనా హద్దు పద్దు ఉండాలి. వయసుకు హద్దుండదు, వలపుకు పొద్దుండదు. ఎవరైనా చూస్తే చాలా బాగుంది. కొంగులవుతావే.